వాస్తవానికి కూడా గౌరవ కేసీఆర్ గారు చెప్పిన మాటలు వాస్తవానికి నిజమే. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు హామీలు ఇచ్చి ఎక్కడ కూడా నెరవేర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే రైతు బంధు అన్నాం, రైతు బంధు 10,000 నుంచి 15,000 అన్నాడు. దాంతోపాటు కౌలు రైతులకు కూడా మేము 15,000 ఇస్తామని చెప్పారు. రైతు బంధుతో పాటు కౌలు రైతులకు అన్నారు. ఆ కౌలు రైతులకు ఇవ్వలేకపోయారు, రైతులకు కూడా ఇవ్వలేకపోయారు. ఆ 10,000 రూపాయలు కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టిన ప్రభుత్వం ఏదైతుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత పెన్షన్స్ అన్నాడు. ఇంట్లో 2,000 ఇస్తున్నారు ఒక మనిషికి, ఒక వృద్ధుడికి 2,000 కాదు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఇంటికి ఒక్కరికి ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం ఇద్దరికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు 4,000 ఇస్తున్నాం, మేము 6,000 ఇస్తున్నాం అన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్నది, మేము కూడా వస్తే మాత్రం ఆ 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా అన్ని కల్లిబల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత సాధ్యంగాని హామీలు ఇచ్చింది, ఎక్కడ కూడా ఇచ్చిన సంక్షేమ పథకాలను నిలబెట్టుకోలేకపోయింది. కాబట్టే ప్రజలు గత 10 సంవత్సరాల కిందట మేము ఎక్కడ కూడా మేనిఫెస్టోలో చెప్పలేదు, రైతు బంధు ఇస్తామని చెప్పలేం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలేం. చెప్పకున్నా కానీ నమస్తే చెప్పకున్నా కానీ మేము ఇచ్చి తీర్చినాం. అంటే ప్రజల అవసరాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలను గుర్తించాలి. ఆ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వ్యవసాయం సాగట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇంత మందులకో మాకులకో ఒక 10,000 ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆసరగా నిలబడతాడని ప్రభుత్వం ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు చేసిన ఆలోచన రైతు బంధు విధానం. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మీరు చూడండి, రైతు బంధుని తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మొట్టమొదటి ఏకైక సీఎం ఎవరంటే గౌరవ చంద్రశేఖర్ రావు గారు అని తెలియజేస్తారు. ఆ విధంగా మన సభకు మీరు అడుగుతున్నారు, సభకు అంత జనాలు రావడానికి కారణం ఏంటంటే 10 సంవత్సరం లోపల మేము చెప్పిన సంక్షేమ పథకాలు కానీ మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు గొప్పగా ఉన్నాయి, ప్రజల అవసరాలు తీరినాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి కేసీఆర్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పిన మాట మీద ఉంటారన్న ఒకే ఒక దాని మీద ఇవాళ అంత పెద్ద జనాలు వచ్చి ఆ సభను, వరంగల్ సభను జయప్రదం చేసినందుకు నిజంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిది శ్రమ ఉందని తెలియజేస్తారు. సార్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో పుల్వామా అటాక్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎలాంటి మాట మాట్లాడకపోవడంతో పాటు ఏ అగ్రనాయకులు కూడా మొన్న సభకు కేసీఆర్ తప్ప ఎవరు మాట్లాడలేదు. అటు కేటీఆర్ మాట్లాడలేదు, అక్కడ హరీష్ రావు మాట్లాడలేదు, ఏ నాయకులు మాట్లాడలేదు, ఎంపీలు మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. దానికి కారణం ఏంటి సార్? పాల్గాంలో జరిగిన సంఘటన విషయంలో అంత పెద్ద బహిరంగ సభలో 10 లక్షల మంది వచ్చినటువంటి బహిరంగ సభలో వాళ్లకు మన శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అంత పెద్ద మంది లోపల ఎక్కడనో ఇక్కడనో ఒక రూమ్ లోనో లేకపోతే ఒక రోడ్డు మీద వచ్చో కాకుండా 10 లక్షలు వచ్చిన ఆ సభ లోపట వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం అంటే మేము నిశ్చయంగా ఉన్నాం. అంటే ఆ సంఘటనను వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే కాశ్మీర్ లోపట ఏదైతే టూరిస్టులు వెళ్ళిర్రో ఆ టూరిస్టులను చంపడం అనేది అది మహాఘోరం. అలాంటి సంఘటనలు జరగొద్దని మేము తీర్మానం కూడా రాసినాం, తీర్మానం కూడా పంపిస్తున్నాం దాని విషయంలో. అదే విధంగా శ్రద్ధాంజలి కూడా ఘటించినాం. కాంగ్రెస్ పార్టీ మీద ముందు రోజుల్లో ఎలాంటి కార్యాచరణలతో ముందుకెళ్ళబోతుంది? వాళ్ళు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలే వాళ్ళ సావుకు కారణమవుతాయి. ఖచ్చితంగా ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారో అవి ఇవ్వట్లేదో చాలు, వాళ్ళ సావును వాళ్ళు తెచ్చుకున్నట్టే. వాస్తవంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తలేదు కాబట్టి మేము ప్రజల పక్షాన, ప్రజల తరపున ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు కదా ప్రజల లోపలికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎప్పుడు చేసిన రాజకీయం ఇదే విధంగా చేస్తుంది. ప్రజల మేలు కోరది, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ గద్దెని ఏ విధంగా ఎక్కాలనేది వాళ్ళు చూస్తారు. కాబట్టి ప్రజా సంక్షేమ పనులు, ప్రజా వ్యతిరేక పనులు ఏవైతే చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ప్రజలను విఘ్నులు చేస్తామని తెలియజేస్తాం. సార్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే హైడ్రా అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎన్నో దుశ్చర్యలు అంతం చేసే అవకాశం ఉందా హైడ్రాని? హైడ్రా పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందంటే లోతైన కారణం ఉంది. మీరు ఒకటి ఆలోచించాలి. హైడ్రా చేసే పని ఏంది? ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది మనకు, చాలా పెద్ద డిపార్ట్మెంట్ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసే పని ఏంది? చెరువులు, నాలలు, కుంటలు ఈ విధంగా చూడాలి. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను అక్కడ పక్కకు నెట్టి హైడ్రాని తీసుకురావడం కారణం ఏంటంటే హైడ్రాలో కూడా మీరు చూడండి పేద ప్రజల యొక్క ఇండ్లనే కొట్టారు. పేద ప్రజల ఇండ్లు కొట్టి పెద్దలను భయపెట్టినట్లయితే
విపరీతమైన డబ్బు గుంజుకోవచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అన్న ఉద్దేశం మీద వాస్తవం కూడా జరిగింది. అదే పేద ప్రజలు ఇల్లు కూలగొట్టాలి, పెద్దలను భయపెట్టాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు సంచులు తీసుకోవాలి, ఢిల్లీకి పంపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు హైడ్రా మీద? హైడ్రా మీద నేను అనేది ఏంటంటే, వాస్తవంగా నిజంగా ఎక్కడనో ఒక దగ్గర ఒక పేదోడు కట్టుకున్నాడంటే వాని పరిస్థితులను బట్టి వదిలేయాలి. అదే విధంగా పెద్దలు కట్టుకున్నటువంటివి కూడా వదిలేశారు. వదిలేయడానికి కారణం ఏంటి మరి? కారణము ఏదో డబ్బు సంచులు ముడితేనే కదా వదిలేయడానికి కారణము. కాబట్టి హైడ్రా విషయంలో మేము మొదటి నుంచి కూడా ఉన్నాం. హైడ్రా విషయంలో పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని మేము మొదటి నుంచి అంటున్నాం. మూసీ కాడికి వెళ్ళి స్టార్ట్ అయ్యింది, మేము దానికి వ్యతిరేకంగానే ఉన్నాం హైడ్రాకి అని తెలియజేస్తాం.